Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. You can join and speak English without fear. For offline classes, contact 9010868177. Beside Wayne College from Nagpur. ఈ వీడియోలో మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్ చాలా 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 ఇంపార్టెంట్. టెన్సెస్ అంటే తెలుగులో కాలములు అంటారు. మనకి టెన్సెస్ తెలిస్తే మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు. తెలియకపోతే చాలా ఇబ్బంది పడాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని కాలాలని ఒక టెన్స్లో చెప్పేస్తూ ఉంటాం. ఎందుకు ఈ మిస్టేక్ జరుగుతుందంటే, టెన్సెస్ పాస్ట్ టెన్స్లో పదాలు ఎలా మారుతాయో తెలియదు, ఫ్యూచర్ టెన్స్లో పదాలు ఎలా మారుతాయో తెలియదు, ప్రజెంట్ టెన్స్లో పదాలు ఎలా మారుతున్నాయో తెలియదు, క్వశ్చన్కి ఆన్సర్కి డిఫరెన్స్ తెలియదు. సో ఈ చాలా చాలా చిన్న విషయాలు అయినప్పటికీ మనం 2 నిమిషాలు మాట్లాడితే వాటిలో క్వశ్చన్స్ ఉంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి. సో ఆ ప్రకారంగా మనం మాట్లాడాలి. సో ఆ డిఫరెన్స్ని తెలుసుకోవడమే కాకుండా ఈ వీడియోలో మనం ఆ డిఫరెన్స్ని తెలుసుకోవడమే కాదు, వాటిని ప్రాక్టీస్ చేద్దాం. అర్థం చేసుకుంటే సరిపోదు. అర్థం చేసుకున్న తర్వాత మనం వాటిని ఉపయోగించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాట్లాడేటప్పుడు మనకి స్టక్ అయిపోతుంది, పదాలు బయటికి రావు, వ్యక్తం చేయడానికి బ్రెయిన్లో ఉంటాయి, బయటికి రావు. కాసేపు 1 నిమిషం మాట్లాడిన తర్వాత డ్రాప్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, మనం ఒక వాక్యాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ వాక్యాన్ని కనీసం ఒక 10 టైమ్స్ అయినా మనం ప్రాక్టీస్ చేయాలి, రిపీట్ చేయాలి, పదే పదే రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేస్తే ఆ సెంటెన్స్ మనం దాన్ని బయటకు పంపగలం. అలా చేయకపోతే అవి బ్రెయిన్లోనే ఉండిపోతాయి. వ్యక్తం చేసినప్పుడు సరిగ్గా రాకపోగా మాట్లాడేటప్పుడు బ్రెయిన్ మీద ఒత్తిడి పెరిగినట్టు ఫీల్ అయ్యి మనం ఆపేస్తూ ఉంటాం, డ్రాప్ అయిపోతూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతుందంటే లేక ఆఫ్ ప్రాక్టీస్ లేక. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, పదే ఒక వాక్యాన్ని కానీ ఒక పదాన్ని కానీ పదే రిపీట్ చేయడం ద్వారా మనం ఈజీగా వాటిని వ్యక్తం చేయగలం. సో ఆ రకమైన ప్రాక్టీస్ ద్వారా మనం సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు, నేను సెంటెన్సెస్ని చెప్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయడం ద్వారా మీకు టెన్సెస్ అర్థమవడమే కాకుండా వాటిని మాట్లాడేటప్పుడు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అందుకు ఇదంతా చెప్తున్నాను. అర్థమైందా? ఊరికే ఫంక్షన్ గురించి తెలుసుకుని వాటిలో వర్ణింతా కూర్చుంటే దాని ఎంతైనా చెప్పవచ్చు, బోల్డ్ చెప్పవచ్చు. అది కాదు, వాటిని మనం రియల్గా మన కాన్వర్జేషన్లో ఉపయోగించడానికి చేయవలసిన ప్రాక్టీస్ ఏంటి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అది. నేను ఈ 3 టెన్సెస్ని మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. మనకి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ క్లియర్గా తెలియకపోవడం వల్ల ఏం చేస్తూ ఉంటాం, ప్రజెంట్ టెన్స్లో అన్నీ కలిపేస్తూ ఉంటాం. సో అవి తెలిసినా కలిపేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఆ మధ్య తేడా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ మధ్య తేడాని తెలుసుకోవడమే కాకుండా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఒకేసారి మనకి 3 విషయాలు వస్తాయి మనకి. ఒకటి, ప్రజెంట్ టెన్స్లో పదాలు పాస్ట్ టెన్స్లో ఎలా మారుతున్నాయి, పాస్ట్ టెన్స్లో పదాలు ఫ్యూచర్ టెన్స్లో ఎలా మారుతున్నాయి అనే విషయం ఒకటి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మనం రిపీట్ చేయడం ద్వారా ఆ వాక్యాలని మనం మాట్లాడినప్పుడు ఈజీగా వ్యక్తం చేయగలం. ఈ ప్రాక్టీస్ వల్ల ఒకటి అర్థమవడమే కాకుండా మాట్లాడడానికి కూడా ఈ ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది.
మీరు మాతో పాటు మీరు కూడా రిపీట్ చేస్తారని అనుకుంటూ మనం టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. మనప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఈ మూడింటిని ఒకేసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వ్యక్తం చేయడానికి ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలే ప్రాక్టీస్ చేద్దాం. మనం పెద్ద పెద్ద విషయాలు మనకు వద్దు. ఫస్ట్ చిన్న చిన్న విషయాలు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా పెద్ద విషయాలని, పెద్ద వాక్యాలని మనం టచ్ చేయొచ్చు. అందరికీ తెలిసిన సెంటెన్సెస్ తీసుకుందాం మనం. ఐ గో టు కాలేజ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీని తెలుగులోకి మార్చుకుంటే నేను స్కూల్కి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఐ గో టు కాలేజ్. మీరు కూడా మాతో పాటు ఐ గో టు కాలేజ్ అనండి ఒకసారి, రెండుసార్లు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లోకి వెళ్దాం. అయిపోయిన తర్వాత చెప్తాం ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళాను. నెక్స్ట్ నేను కాలేజీకి వెళ్తాను, ఐ విల్ గో టు కాలేజ్. సి ప్రెజెంట్ టెన్స్ ఐ గో టు కాలేజ్, నేను వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను. ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళాను. ఐ విల్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను. సో ఈ మూడు సెంటెన్సెస్ని ఒకేసారి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. తప్పులు లేకుండా ఏ టెన్స్లో ఎప్పుడు మాట్లాడాలనే విషయాలు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ తీసుకుందాం. సేమ్ సెంటెన్స్, సబ్జెక్ట్ను మారుతాం. వీ గో టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్తున్నాం. వీ వెంట్ టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్ళాము. వీ విల్ గో టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్తాము. దే గో టు కాలేజ్, వారు కాలేజీకి వెళ్తున్నారు. దే వెంట్ టు కాలేజ్, వారు కాలేజీకి వెళ్ళారు. దే విల్ గో టు కాలేజ్, వారు కాలేజీకి వెళ్తారు. యూ గో టు కాలేజ్, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. యూ వెంట్ టు కాలేజ్, నువ్వు కాలేజీకి వెళ్ళావు. యూ విల్ గో టు కాలేజ్, నువ్వు కాలేజీకి వెళ్తావు. నెక్స్ట్ హీ గోస్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తున్నాడు. హీ వెంట్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్ళాడు. హీ విల్ గో టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడు. షీ గోస్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తుంది. షీ వెంట్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్ళింది. షీ విల్ గో టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తాది. సంబడి గోస్ టు కాలేజ్, కొంతమంది కాలేజ్కి వెళ్తున్నారు. సంబడి వెంట్ టు కాలేజ్, కొంతమంది కాలేజ్కి వెళ్ళారు. సంబడి విల్ గో టు కాలేజ్, కొంతమంది కాలేజ్కి వెళ్తారు. ఎవ్రీబడి గోస్ టు కాలేజ్, అందరూ కాలేజ్కి వెళ్ళారు, అందరూ కాలేజ్కి వెళ్తున్నారు. ఎవ్రీబడి వెంట్ టు కాలేజ్, అందరూ కాలేజ్కి వెళ్ళారు. ఎవ్రీబడి విల్ గో టు కాలేజ్, అందరూ కాలేజ్కి వెళ్తారు. నోబడి గోస్ టు కాలేజ్, ఎవరు కాలేజ్కి వెళ్ళట్లేదు. నోబడి వెంట్ టు కాలేజ్, ఎవరు కాలేజ్కి వెళ్ళలేదు. నోబడి విల్ గో టు కాలేజ్, ఎవరు కాలేజ్కి వెళ్ళరు. ఇట్ గోస్ టు కాలేజ్, ఇది కాలేజ్కి వెళ్తుంది. ఇట్ వెంట్ టు కాలేజ్, ఇది కాలేజ్కి వెళ్ళింది. ఇట్ విల్ గో టు కాలేజ్, ఇది కాలేజ్కి వెళ్తాది. ఇది కాలేజ్కి వెళ్తాది. మై ఫ్రెండ్ గోస్ టు కాలేజ్, నా స్నేహితుడు కాలేజ్కి వెళ్తున్నాడు. మై ఫ్రెండ్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, మా స్నేహితుడు నిన్న కాలేజ్కి వెళ్ళాడు. మై ఫ్రెండ్ విల్ గో టు కాలేజ్ టుమారో, నా స్నేహితుడు రేపు కాలేజ్కి వెళ్తాడు. రాజు గోస్ టు కాలేజ్, రాజు కాలేజ్కి వెళ్తున్నాడు. రాజు వెంట్ టు కాలేజ్, రాజు కాలేజ్కి వెళ్ళాడు. రాజు విల్ గో టు కాలేజ్, రాజు విల్ గో టు కాలేజ్, రాజు కాలేజ్కి వెళ్తాడు. మై సిస్టర్ గోస్ టు కాలేజ్, నా సోదరి కాలేజ్కి వెళ్తుంది.
మై సిస్టర్ వెంట్ టు కాలేజ్. మా సోదరి కాలేజ్కి వెళ్ళింది. మా సోదరి కాలేజ్కి వెళ్తుంది. మై సిస్టర్ విల్ గో టు కాలేజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ how to use these tenses and practice it, and practice makes a man perfect. Thank you. See you again. Thank you.